సెక్యులర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ బిల్లును మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అగ్నెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే పార్లమెంట్లో అటు రాజ్యసభ కానీ ఇటు లోక్సభలో కూడా ఈ బిల్లును అగ్నెస్ట్ చేయడం జరిగింది. కానీ కొంతమంది రాజ్యసభలో చేయలేదంటున్నారు. కానీ వైవి సుబ్బారెడ్డి గారి స్పీచ్ క్లియర్గా ఉంది, వీఆర్ అగ్నెస్ట్ ద అమెండ్మెంట్ యాక్ట్ బిల్ అని. కాబట్టి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్, మనం అవుట్ రైట్గా ఈ బిల్లును అగ్నెస్ట్ చేస్తున్నాము. ఏదైతే ఈ బిల్లుకు అగ్నెస్ట్గా ఎటువంటి కార్యక్రమాలు చేసినా మనం సపోర్ట్ చేస్తున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. అదే కాకుండా ఇంకొక స్టెప్ ముందరికేసి ఈ బిల్లుకు అగెనెస్ట్గా సుప్రీంకోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బిల్ కూడా వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్తో పార్టీ తరఫున ఒక బిల్లుకు అగెనెస్ట్గా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి వీఆర్ ఆల్ విత్ యూ, నో ప్రాబ్లం. డెఫినెట్గా ఈ బిల్ అయితే ఇందాక అడ్వకేట్ గారు చెప్పినారు కొన్ని అబ్జెక్షన్స్ అనేది మేజర్గా ముస్లిమేతరులను పెట్టడం అనేది ఇది మేము కూడా అగెనెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మైనార్టీస్ ప్రాపర్టీస్, మైనార్టీ బుక్ బోర్డ్ అంటేనే మైనార్టీస్ మేజర్గా, అది క్రిస్టియన్ మైనార్టీస్ని కూడా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు ఐ థింక్. కాబట్టి దాంట్లో ముస్లిమేతరులను పెట్టడం అనేది అదైతే కరెక్ట్ కాదనేది మా పార్టీ అభిప్రాయం. మామూలుగా సుప్రీంకోర్టులో వేసినప్పుడు దాని మీదనే వేయడం జరిగింది. రెండోది, ఏదైతే వర్క్ ట్రిబ్యునల్ను కాదని కలెక్టర్ను పెట్టి కలెక్టర్ డిసిషన్ మేకర్ అనేది, కలెక్టర్ అపాయింటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నేనుండి కలెక్టర్ని ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద కలెక్టర్. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను బుక్ బోర్డ్ ల్యాండ్ కబ్జా చేసినాను, నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు చూసి చేయి, నీకు కావాలంటే మినిస్టర్తో చెప్పించా, సీఎంతో చెప్పిస్తా అని చెప్పేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని కల్పించడం అనేది అది కరెక్ట్ కాదనేది మేము కూడా మా అభిప్రాయం కూడా. ఎందుకంటే ఒక ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్కు ఒక జడ్జి హోదా ఉంది, ఎవరంటే వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడలేరు. ఒకవేళ ఒక ట్రిబ్యునల్ను అపాయింట్ చేసేది గవర్నమెంట్ అయినా, అపాయింట్ చేసేంత వరకు గవర్నమెంట్ అపాయింటెడ్ అయిన తర్వాత ఈ విల్ లైక్ ఏ జడ్జ్. కాబట్టి అదైతే కలెక్టర్ని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే ఆస్తులు దానికి రుజువులు కావాలి, పేపర్స్ కావాలంటే అప్పుడెప్పుడు నవాబులు ఉన్నప్పుడు 500 సంవత్సరాలు 600 సంవత్సరాలు కూడా ప్రాపర్టీస్ ఇచ్చినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి కొన్ని. దాదాపు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 9 లక్షల ఎకరాల 9 లక్షల కోట్ల వర్త్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్తున్నారు, 8 లక్షల ఎకరాలు అని చెప్తున్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, మన కర్నూలులో కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి కూడా చాలా దానికి రికార్డ్స్ ఉండవు. సొంత పొలాలకే రికార్డ్స్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చే ప్రాపర్టీస్కు సొంత పొలాలకే రికార్డ్స్ లేవు. ఇంకా వర్క్ ప్రాపర్టీస్కు ఏదన్నా టెంపుల్ ప్రాపర్టీస్కు రికార్డ్స్ కావాలంటే లేదు, రికార్డు లేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఎట్లా? అదైతే కరెక్ట్ కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి దానికి వక్ఫ్ గజెట్ ఉంది, దాంట్లో ఆ సర్వే నెంబర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు. కాబట్టి కలెక్టర్ను పెట్టడం కానీ, లేకుంటే ప్రాపర్టీకి రికార్డ్స్ లేవని గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పడం కానీ, ఆ ప్రాపర్టీ రుజువు చేసుకోవాలి ఆ సంస్థ అంటే ఎవరు రుజువు చేసుకోవాలి? కలెక్టర్ మీ వాడే అయిపోయా రుజువు చేసుకునేంతవరకు అది గవర్నమెంట్ ప్రాపర్టీ అంటే ఆ రుజువులు ఇచ్చినా కూడా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అంటారు. దానికి ఎక్కడుంది దానికి? కాబట్టి అది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండకూడదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. దాన్ని రుజువు చేసుకుంటే అవసరం కూడా లేదనేది. ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని మా పార్టీ కూడా
ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును అగెనెస్ట్ చేస్తున్నాం. కానీ ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దానిలలో రావాల్సినంత ఇన్కమ్ కూడా ఇప్పటికీ రావడం లేదని మేము అనుకుంటున్నాం. చాలా ప్రాపర్టీస్ కర్నూలులోనే తీసుకుంటే బుధవారపేటలో ఒక 6 ఎకరాలు ఊరికింది కలెక్టర్ ఆఫీస్ పక్కన. అది ఎంత వాల్యుబుల్ అవుతుందో చెప్పలేము. అట్లా చిన్న ఎగ్జాంపుల్ సుల్తానియా మసీదు 3.5 ఎకరా 30 సంవత్సరాల నుంచి కబ్జాలు అంటే దాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కబ్జా నుంచి రిలీజ్ చేయించి తహసీల్దార్ని పెట్టి ఎస్ఐని పెట్టి మళ్ళీ మసీదుకి అప్పచెప్పినాం. కానీ దాని మీద ఈరోజుకు నో ఇన్కమ్. దాదాపు 30-35 కోట్ల వాల్యుబుల్ ప్రాపర్టీ. కాబట్టి ఎక్కడైతే ముస్లిం ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయో దాని మీద ఇన్కమ్ జనరేట్ చేసేటట్లు కూడా ఈరోజు మైనార్టీ పెద్దలందరూ కూడా ఒక సంఘంగా ఒక ఎజిటేషన్ తీసుకొని వస్తున్నారు. దాన్ని కూడా ఆలోచించి దాని మీద కూడా ఎక్కడైతే మైనార్టీస్ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయో దాని అన్నిటిని కూడా వేస్ట్ లేకుండా దాని మీద ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా, ఎక్కడైతే ఎవరెవరి చేతుల కబ్జాలు ఉన్నాయో అవన్నీ కూడా కొద్దిగా హార్ష్గా అయినా సరే వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పేలాగా, అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఇయర్స్ టుగెదర్ కోర్టులు కాకుండా యాక్షన్ తీసుకొని వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పి ఇన్కమ్ జనరేషన్ అయితే దానివల్ల పేదవాళ్ళు ముస్లిం పేదవాళ్ళు కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ కావచ్చు, ఇతర మైనార్టీ వాళ్ళు కూడా హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనేది నా ఒపీనియన్. కాబట్టి రేపు మీరు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు అగెనెస్ట్గా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా దానికి మా పార్టీ తరఫున పూర్తి సపోర్ట్ ఉంటాం. మా పార్టీ క్యాడర్ కూడా